ప్రపంచం దేవుణ్ణి పక్కన పెట్టేసింది, ఆయన మాటను పక్కన పెట్టేసింది, ఆయన గొప్పతనాన్ని ఈరోజు ప్రపంచం మర్చిపోయిందండి. మనుషులలో ఏదో చిన్న చిన్న వాటిని కనిపెట్టారని వారిని గూర్చి గొప్పగా ఈరోజు ప్రపంచం మాట్లాడుతుంది. కానీ విమానం కనిపెట్టిన రైట్ బ్రదర్స్ అని గుర్తెట్టుకున్నారు కదా, ఆ విమానం కనిపెట్టడానికి అవసరమైంది ఏంటి? ఎన్నో రకాల పక్షులు. ఆ పక్షిని తయారు చేసిన దేవుణ్ణి మనిషి మర్చిపోయాడు. చూసారా? ఇదిగో ఒక బల్బు కనిపెట్టిన థామస్ ఆల్వా ఎడిసన్, దాంతో వచ్చే కాంతి ఇదిగో ఉదయం అవ్వంగానే వచ్చే సూర్య కాంతితో అది సరిపోతుందా? చాలదు. అంత కాంతి గల సూర్యుణ్ణి తయారు చేసిన దేవుణ్ణి మనిషి పక్కన పెట్టేశాడు. లైట్ ని కనిపెట్టిన మనిషిని అయితే గుర్తు పెట్టుకున్నాడు. ఒక లైట్ లేకపోయినా మనిషి బతకలేదా? ఒక ఫ్యాన్ లేనప్పుడు మనిషి బతకలేదా? విమానం లేనప్పుడు మనిషి బతకలేడా? ట్రైన్ లేనప్పుడు, బస్సు లేనప్పుడు మనిషి బతకలేదా అండి? బతికాడు. కానీ ఒక క్షణం కూడా మనిషి దేవుడు లేకుండా, దేవుడు చేసిన వస్తువులు లేకుండా మనిషి బతకలేడే.